శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో కొన్ని అద్భుతమైనటువంటి మందిరాలు, వాటి గురించి వివరంగా చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులకే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ దేవాలయాలు ఎట్లా ఉద్భవించినా, ఇక్కడ ఉన్న వాతావరణం ఏమిటి, అసలు వీటి మనుగడ ఏమిటి, ఎట్లా నడుస్తుంది ఏమిటి అనేటటువంటి. అయితే భారతదేశం కర్మభూమి, ఇది యోగ భూమి కాదు, కర్మభూమి. కాబట్టి ఇక్కడ అన్ని అద్భుతాలే. ఈ నేల అద్భుతం, ఇక్కడ గాలి అద్భుతం, ఇక్కడ వాయువు అద్భుతం, ఇక్కడ అగ్ని అద్భుతం, ఇక్కడ ఆకాశం అద్భుతం. సృష్టి మొత్తం కూడా భారతదేశం మీదే అద్భుతం ఉంటుంది. అందుకే దీన్ని కర్మభూమి అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి శైవ మందిరాలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వైష్ణవ మందిరాలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి మందిరాలు కానీ భారతదేశంలోనే 95% ఉన్నాయి. అందుకే విశ్వంలో ఎక్కడ చూసినప్పటికీ యోగులు ఇక్కడనే ఉద్భవించారు, ఇక్కడ ధర్మాంతోనే జీవించారు, ఇక్కడ ధర్మాన్నే స్థాపించారు, ఇక్కడ ధర్మం కోసమే పాటుపడ్డారు. వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా ధర్మం కోసమే చేశారు. మహామహులు. వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా, వాళ్ళతో నడవాలన్నా మన జీవితకాలం సరిపోదు. అయితే ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని శైవ మందిరాలు, వాటి యొక్క విశేషత ఏమిటి, ఎట్లా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మహానందిని గురించి తెలుసుకుందాం. మహానంది గర్భగుడిలో శివలింగం నుంచి నీరు వస్తూ ఉంటుంది. దాంతో కొన్ని వేల ఎకరాల కింద సాగు చేస్తున్నారు. దాని మీద చాలామంది పరిశోధన చేశారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది కనిపెట్టలేదు. ఇంతకన్నా విశేషం ఏంటంటే, ఆ కింద కోనేరులో గుండు సూది వేసినా మనకు కనబడుతుంది. నీరు అక్కడ నీరు అంతటి స్వచ్ఛంగా ఉంటుంది. అదే కాకుండా నడి శీతాకాలంలో కూడా ఈ కోనేరులో నీరు వెచ్చగానే ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నవూరు మండలం కందుకూరు కనిగిరి మధ్య కే అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కింద నుంచి నీరు ఉబ్బుకుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా ఇస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతుంటుంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయం నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను, దక్షిణాయనంలో దక్షిణముఖంగాను ఉంటుంది. ఇది అసలు వండర్. చాలామంది సైంటిస్టులు దీని మీద పరిశోధన చేసి ఎట్లా మారుతుందని కనిపెట్టలేవారు. ఈరోజు కూడా మన సైన్స్ దేనికి కూడా దీని ముందు ఉపయోగపడలేదు, ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికి కూడా. అలంపూర్లో బాలబ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్లు, ట్యాంకులు నీళ్ళైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎటుపోతుందో ఎవరికి తెలియదు. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ స్తంభాలను మీటితే సంగీతం వినపడుతుంది. మరి ఆనాటి శిల్పుల యొక్క గొప్పతనాన్ని ఏమని వర్ణించాలో మనకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి శివాలలో ఉన్నటువంటి నందిని కనుక తాగితే కంచు శబ్దం వస్తుంది. ద్రాక్షారామం. ఈ శివలింగం పైన ఉదయం కూడా సూర్యకిరణాలు పడతాయి. భీమవరంలో సోమేశ్వరాలయం. ఇక్కడ శివలింగం అమావాస్యకి నల్లగాను, పౌర్ణమికి తెల్లగాను మారుతుంది. అందుకే ఇక్కడ విశేషంగా కూడా ఉంది. మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాడు ఈ శివాలయాన్ని దర్శించుకున్నట్టయితే మానసిక వ్యాధ
మానసిక అనారోగ్యాలు కూడా తగ్గుతాయని ప్రతీతి. కోటప్పకొండ శివాలయం ఎటు చూసినా 3 శిఖరాల మధ్యలో ఉంటుంది. 3 శిఖరాలే కనబడతాయి త్రిశూలం లాగా మనకి. గుంటూరు జిల్లా చేజర్ల, ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ పక్కన ఉన్నటువంటి రంధ్రంలో నీళ్లు పోస్తే కుళ్ళిన శవం వాసన వస్తుంది. ఉత్తర భాగంలో ఉన్నటువంటి రంధ్రంలో నీళ్లు పోస్తే అవి ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు ఈ రోజు కూడా. భైరవ కోన, ఇక్కడ కాకులే రావు అసలు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరద వచ్చినా కోనేరు నిండి బయటికి వెళ్ళడం అనేది ఈ రోజు జరగలేదు. యాగంటి, ఇక్కడ నందీశుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాడు. అదే కాదు, కలియుగాంతంలో ఈయన రంకి వేస్తానికి కూడా ఒక ఇది ఉంది, భవిష్య పురాణంలోంచే ఉంది. శ్రీశైల భ్రమరాంబిక దేవాలయంలో ఒకప్పుడు వెనక భాగంలో తుమ్మిద శబ్దం వచ్చేట జుమ్మని, నిదానంగా అది కాలగర్భంలో కలిసిపోయింది. కర్నూలు జిల్లా సంగమేశ్వరాల్లో వేప చెట్టు మొద్దు శివలింగంగా ఏర్పడింది. 6 నెలలు ఈ దేవాలయం నీళ్ళలోనే ఉంటుంది. 6 నెలలు మాత్రమే మనకు కనబడుతుంది. 6 నెలలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి శివుడు పూజలు అందుకుంటాడు. 6 నెలలు స్వయంగా శివుడు జలంలోనే నిమజ్జనంలోనే ఉంటాడు. కాళహస్తి శివాలయం, కాళహస్తి శివాలయం పేరు వాయులింగం. అక్కడున్న ఆ లింగం నుంచి ఎప్పుడూ వాయువు వస్తూనే ఉంటుంది. లోపల ఉన్నటువంటి దీపాలు కూడా వెలుగుతూ ఉంటాయి ఆ వాయు ప్రకంపన వలన. అమర్నాథ్, ఇక్కడ శ్రావణ మాసంలో మాత్రమే మంచుతో శివలింగం ఏర్పడుతుంది. కర్ణాటకలో శివగంగ, ఇక్కడ శివలింగం అయితే మన అభిషేకం చేసేటప్పుడు నెయ్యి ఉంచితే అది వెన్నగా మారుతుంది. ఇక్కడ మకర సంక్రాంతి ఒక్కరోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది, మిగతా రోజుల్లో అసలు అక్కడ నీరు కనపడదు. మహారాష్ట్రలో కపినేశ్వర దేవాలయం, ప్రతి సంవత్సరం శివలింగం పైకి పెరుగుతూనే ఉంటుంది. నంది విగ్రహం శివుడికి ఎదురుగా జరుగుతూ ఉంటుంది. శివలింగం పెరగడం ఏంటి, నంది విగ్రహం ఎదురుగా జరగడం ఏంటి, ఎంత విచిత్రం అది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి నందీశ్వరికి అదొక ప్రఖ్యాతి. కంచిలో ఉన్నటువంటి మామిడి చెట్టు వయసు సుమారుగా 4000 సంవత్సరాలు. ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. ఇక్కడున్న శివలింగం ఉదయం తెల్లగాను, మధ్యాహ్నం పసుపుగాను, సాయంత్రం తెలుగుగాను, రాత్రి నీలంగాను మారుతుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. పైనుంచి కింద వరకు చూసుకుంటే ఆది దంపతులు అని చెప్పుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క విశేషం ఎంత అద్భుతంగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఇవి చూడగలమా అనేటటువంటి మనకి కోరిక కలగాలి. చూడలేకపోవచ్చు, కానీ చూడాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రతి సృష్టి అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ దేవాలయాలన్నీ కూడా మనం చూసింది. కాబట్టి వీక్షకులందరూ కూడా ఇది గమనించి అవకాశం ఉన్న మేరకు ఎంత వీలైతే అన్నీ చూడగలగడానికి ప్రయత్నం చేస్తే మంచిది. భక్తి ముక్తి కూడా కలుగుతాయి. మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు శివుడు, మోక్షకారకుడు, లయకారకుడు. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి శివలింగాలు ఈ కర్మభూమి అయినటువంటి భారతదేశంలో ఉండటం, అందులో మనం భారతదేశంలో పుట్టడం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చూస్తే కనీసం మనం వెళ్ళలేకపోతే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని విన్నా మన జన్మ ధన్యమవుతుంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.